ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. ఇది వరకు మీరేమీ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. దేవుని కరుణాసింహము ఎదుట నీవు నేను ఆయన వాక్య ప్రకారము తన కుమారుడైన యేసుక్రీస్తు పేరిట విశ్వాసముతో అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహించును. మనమేదో తగిన వారమని యోగ్యులమని కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఏ పని చేయడానికి పిలిచాడో దాన్ని నిర్వహించడానికి కావాల్సినవి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యేసయ్య నామములో శక్తి ఉన్నది. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీదున్న వారిలో కానీ, భూమి క్రిందున్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసయ్య నామములో వంగాలి. యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చి మహిమగల వారసత్వాన్ని కొన్నాడు, మనకిచ్చి ఉన్నాడు. ఆయన యొక్క తోటి వారసులము మనమందరము. ఆయన చేసిన బలియాగం ద్వారా సంపాదించినదంతా మన కోసం పరలోకంలో భద్రపరిచి ఉన్నాడు. ఆ భద్రపరచబడిన గది తాళపు చెవులు మన యొద్దనే ఉన్నవి. అదే ప్రార్థన అని తాళపు చెవి. మనము భయముతోనూ లేమితోనూ బ్రతకనవసరం లేదు. ఆ యొక్క తాళపు చెవి వాడి తలుపులను తీయ ప్రయత్నిద్దాము. అప్పుడు దేవుని మహిమార్థ పరలోకపు దీవెనలు మనపై కుమ్మరించబడతాయి. ఆ విధముగా ఆయన చిత్తమును పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేర్చిన వారముగా ఉంటాము. అప్పుడు మన సంతోషము పరిపూర్ణమవుతుంది. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.